ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి. ముందుగా మేషరాశి. శుభయోగాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆర్థిక వృద్ధి సాధిస్తారు. కొత్త ప్రయత్నాలు చేస్తారు. మీ ఆలోచనలకు భవిష్యత్తు బాకులో వేస్తాయి. ఉద్యోగులు లక్ష్యాలను సాధిస్తారు. కొన్ని విషయాల్లో వెనుకడుగులు వేస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. అపార్థాలకు ఆస్కారం ఉంది. లక్ష్మీదేవిని ధ్యానించండి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఉత్సాహంగా కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదా వేయకండి. కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. 7 గ్రహాలు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి కాబట్టి ముందు వెనక ఆలోచించి పనులు ప్రారంభించండి. ఏకాగ్రత అవసరం. సాంకేతిక సమస్యలు ఉక్కినీలునిచ్చి చేస్తాయి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తదుపరి రాశి మిథునం. ఈ రాశి వారికి గ్రహబలం అనుకూలం. పదోన్నత పనిచేస్తుంది. కీర్తి పెరుగుతుంది. జీవిత సంతృప్తికరంగా సాగుతుంది. స్వల్ప ప్రయత్నంలోనే విజయం వరిస్తుంది. ధనలాభం సూచితం. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. భవిష్యత్తుపై ఆలోచనలకు సరైన సమయం. రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో లాభం ఉంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఇష్టదైవాన్ని స్మరించండి. తదుపరి రాశి కర్కాటకం. ఈ రాశి వారికి అదృష్ట యోగం ఉంది. విజయాలు వరిస్తాయి. గురుగ్రహం ప్రభావంతో పనులు విజయవంతంగా పూర్తవుతాయి. సంపద వృద్ధి చెందుతుంది. పెట్టుబడులు లాభాన్నిస్తాయి. ఉద్యోగులు శుభవార్త వింటారు. సమాజంలో పేరు సంపాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఉంది. జీవిత లక్ష్యం దిశగా బయలుదేరుతారు. అనుకోని ఖర్చులు ఉన్నాయి. ఇష్టదైవాన్ని పూజించండి. తదుపరి రాశి సింహం. ఈ రాశి వారికి మనోబలంతో ముందడుగు వేస్తారు. విజయం వరిస్తుంది. కీలక నిర్ణయాల్లో వెనకడుగు వేయకండి. సకల సంపదలు వృద్ధి చెందుతాయి. అవరోధాలకు నిరుత్సాహం వద్దు. మిత్రుల సూచనలు మంచి చేస్తాయి. ఆత్మీయులతో విభేదాలు కావచ్చు. వారాంతరంలో జన్మ విధావ మంచి జరుగుతుంది. నవగ్రహాలను స్మరించండి. తదుపరి రాశి కన్య. ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. అవకాశాలకు సద్వినియోగం చేసుకోండి. మనోబలంతో నిర్ణయాలు తీసుకోండి. అష్టమంలో శుక్రుడు సౌఖ్యాన్ని ఇస్తాడు. పెట్టుబడులు లాభాలను కలిసి వస్తాయి. కొత్త ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆలోచనలో స్పష్టత అవసరం. సూర్య భగవానుడి జ్ఞానం మేలు చేస్తుంది. తదుపరి రాశి తులరాశి. తులరాశి వారికి ఈ వారము ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకుంటారు. మనోబలాన్ని దూరం చేసుకోకండి. కుజుడి ప్రభావంతో మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. గ్రహదోషం వల్ల పొరపాట్లు జరిగే ఆస్కారం ఉంది. ఆలోచించి అడుగు ముందుకు వేయండి. అపోహలకు ఆస్కారం ఇవ్వకండి. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తదుపరి రాశి వృశ్చికం. ఈ రాశి వారికి శుభయోగం నడుస్తుంది. అంతా మంచే జరుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. దైవ ఫలాలు రక్షిస్తుంది. ఇష్టకార్యం సిద్ధిస్తుంది. బుధుడి అనుగ్రహం వల్ల ఆర్థిక ప్రయోజనం పొందుతారు. మనోధైర్యం మరిన్ని విజయాలను అందిస్తుంది. ప్రశంసలు లభిస్తాయి. మీ వల్ల పలువురికి మేలు జరుగుతుంది. ధర్మ మార్గంలో విజయాలు సాధిస్తారు. దండ్రుని ధ్యానించాలి. తదుపరి రాశి ధనుస్సం. ఈ రాశి వారికి అనుకున్న పనులు నెరవేరుతాయి. కృషికి తగిన ఫలితం లభిస్తుంది. సమయానికి డబ్బు అందుతుంది. శుక్రుడి వల్ల సంపద పెరుగుతాయి. వ్యాపారంలో అజాగ్రత్త వద్దు. ఉద్యోగ బాధ్యత విషయంలో మరింత శ్రద్ధగా వ్యవహరించాలి. వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. రవి ధ్యానం శుభప్రదం. తదుపరి రాశి మకరం. ఈ రాశి వారికి గ్రహ బలం పెరిగింది. శుభకాలం మొదలైంది. ఆశయాలు సిద్ధిస్తాయి. వ్యాపార విజయాలు సాధిస్తారు. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం ముఖ్యం. స్వస్థాన ప్రాప్తి ఉంది. భూగృహ లాభాలున్నాయి. మీ వల్ల కొందరికి మేలు జరుగుతుంది. సామాజిక సేవల్లో పాల్గొంటారు. లక్ష్మీదేవిని ధ్యానించండి.
తదుపరి రాశి కుంభం. ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసంతో పనులు ప్రారంభిస్తారు. శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. ఏకాగ్రత చాలా అవసరము. ఉద్యోగాలు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ఇతరుల ప్రవర్తనను పట్టించుకోవద్దు. శుక్రుడి అనుగ్రహంతో వాణిజ్యపరమైన లాభాలు ఉన్నాయి. అంతరాలు ఎదురైనా సులభంగా అధిగమిస్తారు. ముందస్తు ప్రణాళికతో అడుగులు ముందుకేస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి. తదుపరి రాశి మీనం. ఈ రాశి వారికి వ్యాపార యోగం శుభప్రదం. ధనలాభం ఉంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. శ్రమ అధికమైన ఫలితాలు ఉంటాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. చక్కటి ప్రణాళికతో ఒత్తిడిని అధిగమిస్తారు. నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది. శుక్రగ్రహ యోగంతో ధనలాభం సూచితం. కుటుంబ సభ్యుల సహకారం అందుకుంటారు. పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయండి. నవగ్రహ